డిగ్రీ విధానంలో మేజర్ మైనర్ విధానాన్ని రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక అల్లూరి సీతారామరాజు పాడేరులో జిల్లా పరిషత్ కార్యాలయం నందు కలెక్టర్ తో సామూహిక రాయబారం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కె కార్తీక్, శ్రీను, జిల్లా ఉపాధ్యక్షులు పి చిన్నారావు మాట్లాడుతూ నూతన విద్యా విధానం పేరిట విద్యా వ్యవస్థను ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిందని, అందులో భాగంగానే డిగ్రీ విద్యా వ్యవస్థలో అనేకమైనటువంటి మార్పులు చేసిందని, ఈ మార్పులు ఏమాత్రం విద్యా వ్యవస్థను మెరుగుపరిచేలా లేవని విమర్శించారు. అలాగే జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ రోజు సెప్టెంబర్ 23-24న స్టేట్ వైజ్ గా ఎస్ఎఫ్ఐ పిలుపు మేరకు ఈ రోజు స్టేట్ లో పీజీ విద్యార్థులకి 77 జీవో తీసుకువచ్చి పీజీ విద్యార్థులకి విద్యకు దూరం చేసింది. అలాగే ఆంధ్ర యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి, అలాగే కూరగాయలేమో ఆకాశమంతా పెరిగినప్పుడు 3000 రూపాయలు మెస్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ గతం నుంచి డిమాండ్ చేస్తుంది. అదే కాదు, కేంద్ర ప్రభుత్వం నుంచి 2020లో నూతన విద్యా విధానం తీసుకొచ్చి ఈరోజు 4 సంవత్సరాలు డిగ్రీ చేసింది. అదే కాదు, ఫీజులు పెంచారు. ఏజెన్సీ ప్రాంతంలో చాలామంది విద్యార్థులు వాళ్ళు పేదరికం నుంచి ఉన్నటువంటి విద్యార్థులు కాబట్టి వెంటనే గవర్నమెంట్ ఫీజులు భరించాలి. పెంచిన ఫీజుల్ని ఇంటర్ అవ్వచ్చు, డిగ్రీ అవ్వచ్చు, పెంచిన ఫీజుల్ని వెంటనే తగ్గించాలి. ఈరోజు కలెక్టర్ ముట్టడి చేయడం ఎందుకంటే ఈరోజు మెను సక్రమంగా హాస్టల్లో మెను సక్రమంగా అమలు చేయట్లేదు. అదేవిధంగా డిగ్రీ కళాశాలలో మైనర్ విధానాన్ని తీసుకొచ్చి 4 years డిగ్రీని చేశారు. దానివలన స్టూడెంట్స్ తనకు కావాల్సినటువంటి సబ్జెక్టును తను అంటే తెలుసుకోలేకపోతున్నాడు. సబ్జెక్ట్ టీచర్స్ కూడా లేరు. కాబట్టి వెంటనే ఖాళీగా ఉన్నటువంటి టీచర్స్ పోస్టును భర్తీ చేయాలి. అలాగే పెండింగ్లో ఉన్నటువంటి విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ 3480 కోట్లను వెంటనే బకాయిలు చెల్లించాలనేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు మన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చూసుకుంటే ఎక్కువగా గత సంవత్సరం నుంచి విద్యార్థి మరణాలు అనేవి చాలా జరుగుతున్నాయి. వీటికి ప్రభుత్వం దృష్టి సారించి దీన్ని అరికట్టాలి. అలాగే హాస్టల్లో చూసుకున్నట్టే ఫుడ్ బాగాలేదో అనో ఏదో బాగాలేదో అనో చాలా రకాల సమస్యల వల్ల మరణిస్తున్నారు. దేనివల్ల మరణిస్తానో మాకు తెలియదు. దీనికి మాకు ప్రత్యేకించి ఒక కమిటీ నియమించి వాటిని పర్యవేక్షణలో చూసుకోవాలని ఈరోజు ఈ ఏదైతే ఉన్నాయో ఈ ముట్టడికి ఎస్ఎఫ్ఐ కానీ ఏబీవీపీ కానీ ధర్నాకి మేము ముందుకు పిలుపు రావడం జరిగింది. అలాగే ఏదైతే ఈ అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి విద్యా సంస్థలు 22 మండలాలు ఉన్నాయి. అందులో కళాశాలలు, విద్యా పాఠశాలలు అనేక రకాలైనటువంటి ఉన్నాయి. వీటికి ప్రభుత్వం చూసి మరి మాకు పరిష్కారం చూపాలని కోరుకుంటున్నాం.